సమాధానం ఎన్ని ఉన్నా కానీ కనపడడం లేదు. అందుకు కారణం ఏంటో కాదు, మానవుల జీవితంలో ఉన్నటువంటి పాపమే. ఈ పాపం అనేటువంటిది మనుషులకి శాంతి సమాధానం నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. అటువంటి మానవ జీవితంలో ఉన్నటువంటి పాపమును తొలగించి అశాంతికి అసమాధానానికి సమస్త కీడులకి మూలమైనటువంటి పాపమును తీసివేసి మానవ జీవితాల్లో పరిశుద్ధతనిచ్చి నీతిమంతులుగా తీర్చి సమాధానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి ఆకాశము చేసినటువంటి దేవుడు ఈ లోకానికి మన అందరి కొరకు శరీరధారిగా ఈ లోకానికి దిగులు వచ్చారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. కనుక పేరుకు తగ్గట్టుగానే మానవ జీవితాల్లో రక్షణ ఇచ్చి సమాధానం ఇవ్వడానికి పాపము లేని పరిశుద్ధుడు మనందరి పాప పరిహారార్థమై శిలువలో ప్రాణము పెట్టి రక్తము కార్చి పాపమునకు విమోచన కలుగజేశారు. ఈరోజు మరి మన పాప పరిహారం కొరకు మనం ఏం చేసినా వాటి నుంచి మనము రక్షించబడలేము, బయటపడలేము. కానీ యేసు ప్రభువు నీతిమంతుడు, పరిశుద్ధుడు చేసేటువంటి శిలువ మరణ బలియాగమునందు మనము విశ్వాసం ఉంచి ఆయన నా కొరకే, నా పాపము కొరకే శిక్షను విధించాడని మనము గ్రహించి మన దోషాలను ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడిగి ప్రభువులను విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పాపములను క్షమించి దోషములను తొలగించి నిజమైనటువంటి శాంతిని, సమాధానాన్ని మీ జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తారు. ఒకప్పుడు నా జీవితంలో కూడా అన్నీ ఉండి కూడా సమాధానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాధానము కొరకు, నెమ్మది కొరకు ఎన్నో చేశాను. కానీ ఏ విధముగా నా జీవితంలో నెమ్మది పొందలేకపోయానండి. ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించిన దోషాలు ఒప్పుకొని ప్రభు క్షమాపణ కోరుకున్నానో ఆ రోజున ప్రభువు నన్ను క్షమించి నా పాపములు, శాపములు తొలగించి గొప్ప సమాధానము, నెమ్మది నా బ్రతుకులో దయచేశాడు. ఈ సమాధానం అనేటువంటిది అన్ని దానముల కంటే గొప్పది. ఈ సమాధానాన్ని మనం డబ్బుతో కొనుక్కోలేము, మన సొంత ప్రయత్నాలతో సంపాదించుకోలేము, మరొకరి ద్వారా మనం దీన్ని పొందలేము. దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు. అది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసమూలముగా ఈ సమాధానం కలుగుతుంది. ఈ దినాన్ని మాటలు వినేటువంటి ప్రేమైనటువంటి తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి, పెద్దలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నెమ్మది లేని వారిగా ఉన్నారా? సమాధానం లేని వారిగా ఉన్నారా? శాంతి లేని వారిగా ఉన్నారా? ఆ శాంతి కొరకు ఏమేమో కార్యాలు చేస్తున్నారా? అయితే మన కొరకు ఆయనే ఆ కార్యం చేసి సిద్ధపరిచారు. సూక్ష్మములో మోక్షం అన్నట్టు కేవలము విశ్వాసం ఇస్తే చాలు, కేవలం నమ్మితే చాలు, ఉచితముగానే ఈ సమాధానాన్ని ప్రభు ఇస్తారు. కనుక ప్రభునందు విశ్వాసం ఉంచండి, ప్రభు అనుగ్రహించేటువంటి సమాధానము పొందండి. అట్టి కృప మీ కుటుంబాలకి ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు.